నాకొక సింహం కనిపించింది. కానీ దాని గర్జన మాత్రం ఇక్కడ వినిపించింది. ఈ వీడియోలో ఈ విజువల్ వండర్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్ని చూసి వాటిలోని డాట్స్ని కనెక్ట్ చేసి మూవీ ఇలా ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఇది రైట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. రైట్ అయితే పర్లేదు, అవ్వకపోతే మాత్రం నన్ను వేసుకోకండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓపెన్ చేస్తే ఒక ల్యాబ్లో వేరు వేరు ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. అవి మంచివైనా అవ్వచ్చు, లేదా చెడ్డవైనా అవ్వచ్చు. ఎందుకంటే వీడిని చూస్తే తేడాగా ఉన్నాడు, కానీ ఈవిడ మాత్రం మంచిదానిలానే ఉంది. ఎలకల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి తర్వాత మనుషుల మీద కూడా చేద్దాం అనుకుంటారు. అప్పుడు ఆ ల్యాబ్ వాళ్ళకి కొంతమంది మనుషులు అవసరం అవుతారు. కట్ చేస్తే ఒక పల్లెటూరు, అందులో ఒక దేవదాసి. తనని దేవదాసిగా తీసేసి పెళ్లి చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక పాప పుడుతుంది. తననే మనం ట్రైలర్లో చూస్తాం. నేనేమనుకుంటున్నా అంటే ఈ పాప కంటే ముందే వాళ్ళకు ఒక అబ్బాయి కూడా పుడతాడు. తనని మనకు చూపించలేదు. తను ఎవరంటే మన హీరో, అదే ఈ అబ్బాయి. ఇప్పుడు ఆ ల్యాబ్ వాళ్ళు వీళ్ళ ఊరికి వస్తారు. మాకు కొంతమంది మనుషులు కావాలి అని ఆ ఊరి పెద్ద మనిషిని అడుగుతారు. వాడిది నెగిటివ్ క్యారెక్టర్. ఆ పెద్ద మనిషి అప్పుడు ఈ దేవదాసికి పుట్టిన మన హీరోని వాళ్ళకి అప్పగిస్తాడు. వాళ్ళేమో తనని ఎత్తుకుపోతారు. తన కొడుకు కనిపించట్లేదని ఆ దేవదాసి వెతుక్కుంటూ వస్తుంది. ఆవిడికి నిజం తెలిసిపోతుంది. ఇది తెలిసిన ఆ పెద్ద మనిషి ఆ దేవదాసిని తన కూతుర్ని తీసుకురండి అని వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ఒక తాత ఆ దేవదాసి కూతుర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే మన హీరోని ఆ ల్యాబ్ వాళ్ళు తీసుకెళ్ళి బంధిస్తారు. తనకు ఒక రకమైన సింబల్ కూడా టాటూ వేస్తారు. తన మీద వేరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అందులో ఒకటి ఈ ఎక్స్పెరిమెంట్. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ చూస్తే ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్స్ హెడ్ అని రాసుంది. అంటే ఇది బ్రెయిన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనుకుంటా. తర్వాత ఒక డ్రమ్లో ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు. హీరో దాని నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటపడతాడు. కానీ తనకు చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల గతం మర్చిపోతాడు. అలా పారిపోయి అఘోరాల్లో కలిసిపోతాడు. కొన్ని రోజులకి తనకున్న డిసీజ్ గురించి తెలుస్తుంది. ఈ డిసీజ్ బయట నిజంగా ఉందంట. డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్లో కొంతమందికి నార్మల్గా అండ్ యావరేజ్గా వస్తాయంట దీని సిమ్టమ్స్. కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం దీన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారంట. ఈ విషయం డైరెక్టర్ గారు చెప్పారు. ఇంకా మన స్టోరీలోకి వచ్చేస్తే ఈ విషయం ఆ అఘోరా గ్రూప్కి తెలుస్తుంది. అప్పుడు ఆ అఘోరాల్లో మెయిన్ హెడ్ అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఈయన మాత్రం హీరో పరిస్థితి చూసి ఏమైనా చేయాలి అనుకుంటాడు. ఈయన గుర్తుపెట్టారా? ఫలక్నామా దాస్లో మల్లేష్, అదే బాంబులు తయారు చేస్తాడుగా, ఆయనే ఈయన. సో ఫైనల్గా హీరో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతాడు. అలా వెళ్తూ వెళ్తూ వారణాసికి వస్తాడు. అక్కడ ఒక ఆయుర్వేద స్వామీజీ కలుస్తాడు. ఈయనకి హీరో ముందుగానే తెలిసేమో. ఏదో చిన్నప్పుడు కలిసిన వాళ్ళ ఇలా అంటాడు, శంకర్. ఆయన హీరోకి తన డిజార్డర్ పోవాలంటే త్రివేణికి వెళ్ళడం ఒక్కటే సొల్యూషన్ అని చెప్తాడు. వెళ్తుండగా ఒక ఆయన కష్టంలో ఉండి హీరోని హెల్ప్ అడుగుతాడు. మన హీరో ఎలాంటి వాడంటే తనకు తెలుసు తనని ఎవరైనా ముట్టుకుంటే తన నరకం అనుభవించాల్సి వస్తుందని. కానీ రిస్క్ చేసైనా హెల్ప్ చేసి తర్వాత బాధపడతాడు. ఇది మన హీరోయిన్ చూస్తుంది. తను ఒక ట్రావెలర్. హీరో త్రివేణికి వెళ్ళడానికి తను హెల్ప్ చేస్తా అంటుంది. సో అన్నీ రెడీ చేసుకుని బయలుదేరుతారు. ఫ్రోజన్ రీజియన్లోకి వెళ్ళాక ఒక కేవ్లో స్టక్ అవుతారు. అది ఇక్కడ స్టోరీ రేటింగ్స్లో చూడొచ్చు. తర్వాత హీరోయిన్ ఆ ఫ్రోజన్ లేక్లో పడిపోతుంది. ఎలాగంటే తన బ్యాగ్ వెయిట్కి ఆ ఫ్రోజన్ లేక్ బ్రేక్ అయ్యి లేక్లో పడిపోతుంది. ఆ బ్యాగ్ థ్రెడ్స్ హీరోయిన్ కాళ్ళకి స్టక్ అవుతాయి. దాంతో హీరోయిన్ కూడా లేక్లో మునిగిపోతుంది. హీరో తనని కాపాడడానికి వెళ్తాడు. తనకున్న డిసీజ్ని కూడా పక్కన పెట్టి సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ చనిపోతుంది అనుకుంటా. ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ స్టోరీ రేటింగ్స్లో ద డెత్ ఆఫ్ జాహ్నవి అని ఉంది. జాహ్నవి అంటే ఎవరో కాదు, మన హీరోయినే. సో ఫైనల్గా దేవదాసి కుటుంబం ఏమైంది అండ్ మన హీరో తన డిసీజ్ని ఎలా క్యూర్ చేసుకున్నాడు అన్నదే మిగతా స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా చూడాలా వద్దా అంటే నో డౌట్ గ్యారంటీ థియేటర్లో చూడాల్సిన బొమ్మ ఇది. ఎందుకంటే ఇది ఒక విజువల్ ట్రీట్లా కనిపిస్తుంది. విజువల్స్ అండ్ సీజీఐ వర్కే మూవీ టీమ్కి నియర్లీ 4 years పట్టిందంట. మూవీలో ఫైట్ సీన్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఇక్కడ విశ్వక్ గారి ఫైట్ ప్రాక్టీస్ చూడొచ్చు మనం. మూవీలో అన్ని వర్కౌట్ అయితే 2024లో హనుమాన్ మూవీలా ఇంకొక బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. విజువల్స్ అయినా స్టోరీ బాగోదా అంటే లేదు. డైరెక్టర్ విద్యాధర్ గారు తీసిన షార్ట్ ఫిలిం వరా చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అదొక సైఫై షార్ట్ ఫిల్మ్. అందులో విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే అయితే సీటేజ్ ఫిల్మ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. సో ఒక షార్ట్ ఫిల్మ్కి ఆ రకంగా ఉంటే 8 years కష్టపడి తీసిన ఫీచర్ ఫిల్మ్కి ఇంకెంత రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇంకా మూవీ టీం లైఫ్ ఆర్ డెత్ లొకేషన్స్కి వెళ్ళి మరీ షూట్ చేసి వాళ్ళు పడిన కష్టానికి యాప్ట్ రిజల్ట్స్ రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.